నేత ఉన్నారు బాలకోటయ్య గారు, వారితో మాట్లాడదాం. వారేమంటారు చూద్దాం. అసలు నమస్తే అండి బాలకోటయ్య గారు. చూశారు కదా మీరు మనకి జూపూడి ప్రభాకర్ గారి వ్యాఖ్యలు. అంటే పేరు మారిస్తే పర్వాలేదు అంటున్నారు ఆయన. ఏం పర్వాలేదు, ఎందుకంటే ఎక్కువ విదేశీ విద్యకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు జగన్, కాబట్టి ఆయన పేరు పెట్టుకోవడంలో తప్పులేదు, అంబేద్కర్ పేరు తొలగించడంలో తప్పులేదు అని అంటున్నారు. ఒక దళిత సంఘాల నేతగా మీరేమంటారు? మేడం ధన్యవాదాలు. మీకు బీఆర్కే న్యూస్కి టీవీ డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులు కూడా జై భీములు. 72 ఏళ్ల తర్వాత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నామధేయం మీద, ఆయన యొక్క విలువల మీద ఇలా మసిబూసే వాళ్ళని, ఇలా నానా అర్థాలు తీసే వాళ్ళని ఏమనాలో కూడా అర్థం కావడం. జూపూడి ప్రభాకర్ అయినా ఇంకొక ప్రభాకర్ అయినా అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేయటం అంటే పశువులతో సమానమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను ఈ రోజున తినమరిగిన కూడా ఒకటి ఇల్లుకి గూసిందంట. జూపూడి ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఎలా కంటెస్ట్ చేశారు? ఒక ఎస్సీ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు. ఆ ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? కొంచెం చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? ఏ రాజకీయ పార్టీ పెట్టింది? ఈ రోజున ఆయన ప్రభుత్వ న్యాయ సలహాదారుడుగా ఉన్నాడు. ఆయన ఉన్న వీరాది వీరుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఆయన బాగా న్యాయం తెలుసని ఇచ్చారా? ఆ సామాజిక కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఇచ్చారు. ఈ రోజున డబ్బులు చాలు మాకు, అంబేద్కర్ పేరు కూడా అక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేరైనా పెట్టుకోవచ్చు అంటే వాచ్మెన్ ఉద్యోగాలు చేయండి. ముఖ్యమంత్రి గారు ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాలంటీర్ ఉద్యోగాలు, గుమస్తా ఉద్యోగాలు, పాదాలు గడిగే ఉద్యోగాలు చేయండి. ఎవరికి కావాలి డబ్బులు? డబ్బులు నీకు కావాలంటే తీసుకో. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వైసీపీ పార్టీలో ఉన్నారు. కండువాలు మార్చినట్టుగా, జెండాలు మార్చినట్టుగా, పార్టీ రంగులు మార్చినట్టుగా అంబేద్కర్ మీద అంత ఉన్నత విద్య చదివిన మీరు కూడా ఇంతకాలం దాదాపుగా 50 ఏళ్ళు 40 ఏళ్ళు అంబేద్కర్ ఫలాలను మీరు చుర్రుకొని అనుభవించి దళితోద్ధరకులుగా పేరు చెప్పి నీ తండ్రి మీద, నీ దైవం మీద నువ్వే నిందలేస్తావా? దీన్ని ఎలా క్షమిస్తారు? ఎందుకు క్షమిస్తాం మేము? జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గురించి ఆ కూడా తెలియదు. ఆయనకు ఆ తెలియదు, బండి రాదు. ఏం తెలుసు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి? జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గురించి ఏం తెలుసు? రాజారెడ్డి గారి గురించి తెలుసు, రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు. అంబేద్కర్ అంటే ఈ రాజ్యాంగం రాసిన వ్యక్తి పేరుని మీరు మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటారు? అది గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకమే. అంబేద్కర్ విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్యా నిధి దాని పేరు. 5 లక్షల దగ్గర నుంచి దాదాపు 30 లక్షల వరకు ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్ విదేశీ విద్యా దీవెనంట. ఎవరిని దీవిస్తావు? మమ్మల్ని దీవిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ బాంచి బతుకులు బతుకుతున్నావా? ఎక్కడ ఈ డబ్బులు? తాడేపల్లి నుంచి ఇస్తున్నారా? ప్రజా ఖజానా నుంచి ఇస్తున్నారా? ప్రజల సొమ్ము ఇచ్చే పథకానికి పథకం అని పేరు పెట్టకుండా దీవెనని పేరు పెడతారా? అయినా అంబేద్కర్ పేరుని దొంగిలించి నీ పేరు మార్చుకోవాలంటంలోనే మీ ఔచిత్యం ఏంటో అర్థమవుతుంది, మీ పరిపక్వత ఏంటో అర్థమవుతుంది, మీ పరిపాలన విధానం ఏంటో అర్థమవుతుంది. గత ప్రభుత్వం ఇన్ మై ఇన్ఫర్మేషన్ గత ప్రభుత్వం 5 ఏళ్లలో 2500 మందిని విదేశీ విద్య కింద పంపించింది. ఈ ప్రభుత్వం ఎంతమందిని పంపించింది? ఎక్కడుంది నాసా విద్య? 1,20,00,000 రూపాయలు జూపూడి గారు చెప్తున్నారు. ఏడదచ్చింది? అది ఏడదచ్చింది? 5 ఎస్సీలకు 2 ఎస్టీలకు పంపించారు. నిబంధనలు మొత్తం మార్చి దెబ్బారు. అరే 4 చక్రాల కారు ఉంటేనే నువ్వు రేషన్ కార్డు తీసేస్తున్నావు, 300 యూనిట్లు దాటితే రేషన్ కార్డు తీసేస్తున్నావు. ఇంకా ఏ పథకం వర్తిస్తుంది? 27 రకాల సంక్షేమ పథకాలు ఎత్తేసావు. గత దశాబ్దాలుగా ఉన్నాయి, 50 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా దశాబ్దాలుగా ఉండే సంక్షేమ పథకాలు. ఒక బ్యాంకేజ్ రుణం ఇచ్చారా? ఒక బడ్డీ కొట్టుకు డబ్బులు ఇచ్చారా? ఒక ఆటోకు డబ్బులు ఇచ్చారా? ఒక కారుకు డబ్బులు ఇచ్చారా? ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమైనాయి? సప్లా నిధులు, మా నిధులు ఏమైనాయి? సప్లా నిధులు చట్టబద్ధమైన నిధులు ఎన్నో ప్రభుత్వాలు పెట్టినాయి. దాదాపు 50,000 కోట్ల రూపాయలు దారి మళ్లించేశావు. ఎస్సీ ఎస్టీల మీద మీరు కేసులు పెట్టలేదా? ఎస్సీల మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టలేదు. ఇప్పుడు మిత్రుడు అంటున్నాడు దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నారండి. చెప్పండి, డాక్టర్ సుధాకర్ ఎందుకు చంపారు? డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచిగట్టి నర్సీపట్నం రహదారుల మీద పిచ్చోన్ని చేసి ముద్రేసి ఆయన భార్య వల్లి గారికి చెప్పండి. డాక్టర్ అచ్చని ఎందుకు చంపారు? చంపండి. వజీరాని ఎందుకు చంపారు? అబ్దుల్ సలాం ఎందుకు చంపారు? నంద్యాల నాగమ్మని, పులివెందుల మహాలక్ష్మిని, అంగన్వాడి నౌకానమ్మని, అమర్నాథ్ని,
ఇన్ని హత్యలు చేసి రక్తాలు దాగి దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడతారా? ముఖాల మీద మూత్రాలు పోతున్నారు. ముఖాల మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మూత్ర విసర్జన చేసిన దాఖలాలు లేవు. పోలీస్ స్టేషన్లో శిరోమణనాలు చేస్తున్నారు. పొంగనూరులో దళితులు పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి నోట్లో గుడ్డలు గుక్కి వీడియోలు తీసి పెద్దిరెడ్డి రామకృష్ణారెడ్డికి పంపుతున్నారు. ఇదే నా దళితుల ఆత్మగౌరవం? దీన్ని నన్ను కాపాడటం అంటే 125 అడుగుల అంబేద్కర్ బొమ్మ ఒకటి పెడితే సరిపోయిందా సోద్యం? చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు అమరావతిలో 30 ఎకరాలు? ఆయన 125 బొమ్మ పెట్టడానికి ఆయన కూడా ప్రణాళికలు గీశాడు కదా. దాన్ని ధ్వంసం చేసావు, బెదవాళ్ళలో పెట్టావు. బొమ్మ పెడితే బొమ్మ కింద పాతి పెడతావా దళితుల్ని? సిగ్గుండేది ఆ పార్టీలో ఉండాలండి. ఎంఎస్ బాబు ఏం చెప్పాడు? పూతలపట్టు ఎమ్మెల్యే, మీ వైసీపీ ఎమ్మెల్యే ఏం చెప్పాడు? దళితుల్ని కరివేపాకులో చూస్తున్నారని చెప్పారు. బీసీ ఎంపీ ఏమని చెప్పాడు? కర్నూలు బీసీలకి గౌరవం లేదని చెప్పాడు. డొక్కా మాణిక్య ప్రసాద్ ఏం చెప్పాడు? 5 నిమిషాలు ఇంటర్వ్యూలు దొరకట్లేదని చెప్పాడు. ఎలా ఉంటారు ఆ పార్టీలో? ఎలా ఉంటారు ఆ పార్టీలో? ఒక్క దానిలో నన్ను నిజముందా? పైగా జూపుడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడతారా? ఇంకెవరన్నా మాట్లాడితే మాట్లాడవచ్చు. ఒక విద్యావేత్త ఇన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాడు, ఆ అంబేద్కర్ ఫలాలు అనిపిస్తున్నాడు. తోటి దళితులు మేము ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని అరాచకాల మీద ఏనాడన్నా మాట్లాడే జూపిడి గారు? ఒక్క అత్యాచారం మీద మాట్లాడారా? నీకు ప్రభుత్వ సలహాదారుడుగా, న్యాయ సలహాదారుడుగా నెలకు 10 లక్షలు ఇవ్వచ్చు, 11 లక్షలు ఇవ్వచ్చు. తీసుకొని పండగ చేసుకో, పబ్బం చేసుకో. అంబేద్కర్ అవమానపరచడం అని చెప్పారు. ఎవరు చెప్పారు? వెనక్కి తీసుకోవాలి జూపిడి గారి నిర్ణయాన్ని. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి అంబేద్కర్ గారి. భవిష్యత్తులో జూపిడి ప్రభాకర్ గారు ఏ బొమ్మ దగ్గరికి వెళ్ళి కూడా అంబేద్కర్కి నివాళులు అర్పించే నైతిక అర్హత లేదని నేను చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో దళిత బహుజన కులాలు కూడా ఆయన యొక్క వ్యాఖ్యలు చూసి భగ్గుమన్నాయి. వైసీపీ నాయకులకి అది పెద్ద ఇంట్రెస్ట్ కాకపోవచ్చు. మేము ఎప్పుడు కూడా తలలు దించాం. తలలు దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. ఈ రాష్ట్రంలో దళితులకు ఎంతో చరిత్ర ఉంది. కారంచెడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచెచెర్ల, చెల్లకల్లు, గోకలపల్లి, బత్తినపాడు తాట తీశాం. 110 మంది ఎంపీలని ఢిల్లీలో పార్లమెంట్లో గజగజలాడించే చరిత్ర మాది. ఈ రాష్ట్రం, ఈ దేశంలో అసమానతలు పోవాలని, క్రింది కులాలకు న్యాయం జరగాలని, వాళ్ళకి ఆర్థిక మాల మహానాడుకి అధ్యక్షుడు అయ్యుండి కూడా ఇప్పుడు అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మీకేమనిపిస్తుంది? అంటే అధినేత మెప్పు పొందడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఏమన్నా అనిపిస్తోందా? శ్రీశ్రీ అంటాడు మేడం. శ్రీశ్రీ గారు ఏమంటారంటే బానిసకొక బానిస. ఈ రోజున దళితుల పేరు చెప్పి బానిసలు తయారవటం అనేది మాకు బాధాకరం. రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా, మా సంక్షేమ పథకాలు ఎత్తేస్తున్నా, ఏ బాలకోట ఇలాంటోడో ఎంకోడో వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం, మమ్మల్ని హౌస్ సర్చ్ చేయటం, మమ్మల్ని టార్గెట్ చేయటం, చంపేస్తానని బెదిరించటం. రాజధాని అమరావతిలో 34% భూములు ఇచ్చాం మేడం. మేము 34% అచ్చంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం. రాజధాని అభివృద్ధి చెందితే అన్ని కులాలతో పాటు దళితులు కూడా అభివృద్ధి చెందుతారు. ఆంధ్రప్రదేశ్లో 16,360 గ్రామాలు ఉంటే ఒక కులం ఉన్న గ్రామం ఉందా? దళితులు లేని గ్రామం లేదా? దళితులు లేని గ్రామం ఎక్కడ చూపించగలరా? పైపచ్చి తాడికొండ ఎస్సీ నియోజకవర్గం దశాబ్దాలుగా. ఆ ఎస్సీ సెగ్మెంట్లో వచ్చిన రాజధానిని భస్మీపట్నం చేస్తే జూపుడి గారు మాట్లాడరు, డొక్కా గారు మాట్లాడరు, నందిగం సురేష్ గారు మాట్లాడరు, మంత్రులు మాట్లాడరు. ఏమవుతుందండి? ఇప్పుడు రాజకీయాలు ఉండొచ్చు. ఈరోజు ఈ పార్టీ ఉంటుంది, రేపు పొద్దున ఇంకో పార్టీ ఉంటుంది, రేపు 24లో వైసీపీ ఓడిపోతుంది. ఏమైపోతారు జూపిడి గారు? మళ్ళీ చెరువు చూసుకోవాల్సిందేగా. నీళ్ళున్న చెరువు కప్పలే కదా, ఎగిరి దూకటమేగా, మళ్ళీ కండువాలు మార్చడమే కదా. మార్చడానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? వైసీపీ ఇప్పుడు టీడీపీ అంటారా లేకపోతే బీజేపీ అంటారా? అంతే కదా. మరి వైసీపీలో ఉన్న ఎంతమంది ఎమ్మెల్యేలు తాలిబొట్లు అక్కడ దించేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర బొట్ల తాలిబొట్లు కట్టుకోవడానికి క్యూ కడుతున్నారు కదా. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎవరు? ఉండవల్లి శ్రీదేవి గారు ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎవరు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరు? బాలశౌరి గారు ఎవరు? వసంత కృష్ణప్రసాద్ గారు ఎవరు?